వేదిక మీద ఉన్న నిరుద్యోగ జేఏసీ బృందానికి, ఈ కార్యక్రమానికి హాజరైన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ పేరు పేరున 42% బీసీ రిజర్వేషన్ పోరాటం పక్షాన సామాజిక వర్గాలను తెలియజేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు అధికారంలో రాగానే నిరుద్యోగ సమస్య పరిష్కరిస్తాం, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పింది. 3 సంవత్సరాలని ఈ రోజు వరకు కూడా నిరుద్యోగ సమస్య పరిష్కరించకుండా అట్లాగే రాష్ట్రంలో ఉన్న అనేక హామీలు ఇచ్చి ఎక్కడికక్కడ అందరినీ ఇబ్బంది పెడుతూ విద్యారంగాన్ని పూర్తిగా నిర్వహణ చేస్తున్నది. నిరుద్యోగ వృత్తి అని చెప్పింది. అట్లనే వారి యొక్క అభయాస్తంలో ముఖ్యమైన నిరుద్యోగ సమస్య ఇంతవరకు అది నిరుద్యోగ సమస్యను పరిష్కరించలేదు. అట్లాగే 42% బీసీ రిజర్వేషన్ల విషయంలో కులగణన చేసి కేంద్ర ప్రభుత్వాన్ని పంపిస్తే ఈ రోజు కూడా బీసీల రిజర్వేషన్ విషయంలో పార్లమెంటుకు వచ్చి సంవత్సరం జరిగిన కేంద్ర ప్రభుత్వం కూడా ఈ రోజు వరకు 42% బీసీల రిజర్వేషన్ల విషయంలో పట్టించుకోవట్లేదు. అట్లనే బీసీ ఉద్యోగ నియామకాలలో కూడా అన్యాయం జరిగింది. ఇట్లా గ్రూప్ 1, గ్రూప్ 2 నోటిఫికేషన్ అన్ని విషయాల్లో పూర్తిగా ఈ రాష్ట్ర ప్రభుత్వం మొదటి నుండి అన్యాయం చేస్తుంది. అట్లనే 42% బీసీ రిజర్వేషన్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కులగణన చేసి కేంద్రానికి పంపించమని చెప్తున్నాయి. కేంద్రానికి పంపించిన ఈ రోజుకు కూడా 42% బీసీ రిజర్వేషన్ల విషయంలో కనీసం శ్రద్ధ వహించలేదు. అట్లనే నిరుద్యోగ సమస్యలు కూడా 42% ముడిపడి ఉంది. ఎందుకు చెప్తున్నామంటే ఈ మాట, 42% రిజర్వేషన్లు వస్తే నిరుద్యోగ సమస్య కూడా మొత్తం పరిష్కారం అవుతుంది. అట్లా ఈ 42% రిజర్వేషన్లు విషయంలో పూర్తి స్థాయిలో అమలు చేస్తే అట్లా బీసీ సామాజిక వర్గాన్ని కూడా కొంతవరకు న్యాయం చేసినట్టు పూర్తిగా ఇట్లా నిరుద్యోగ సమస్య ఇట్లా అన్ని విషయాల్లో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ వృత్తి ఇవ్వకుండా చాలా ఇబ్బంది పడుతుంది. భవిష్యత్తులో రాష్ట్ర వ్యాప్తంగా అందరం కలిసి నిరుద్యోగ కొట్లాట 42% హక్కుల పోరాటం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని యూనివర్సిటీల్లో నిర్వహిస్తాం. నాకు ఈ అవకాశం ఇచ్చిన మిత్రులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.